బ్రేకింగ్ మనం చూస్తున్నాం. జైషే ఉగ్రదాడులకు భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. టెర్రరిస్ట్ ఉమర్ నబీ ఇంటిని బాంబులతో పేల్చేశాయి బలగాలు. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని ఉమర్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో పేల్చివేసినట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులోనే ఉండి ఈ పేలుళ్లకు పాల్పడ్డాడు డాక్టర్ ఉమర్ నబీ. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో ఉమర్ నబీకి సంబంధాలున్నాయి. మరిన్ని ఉగ్రదాడులు జరుగుతాయన్న సమాచారంతో ఇప్పటికే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కి చెందినటువంటి టెర్రరిస్టులను ఎక్కడికక్కడ భారత్ దళాలు ఏరివేస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడాలని పెద్ద స్కెచ్ వేశారో, ఒక పెద్ద మాడ్యూల్ని వాళ్ళు స్ట్రక్చరైజ్ చేశారో, వాళ్ళందరూ ఇప్పుడు వణికిపోతున్నారు. ఎక్కడ ఏ దాడులు జరుగుతాయో తెలియక వణికిపోతున్నటువంటి పరిస్థితి మనకి స్క్రీన్లో కనిపిస్తోంది. ఉమర్ నబీకి సంబంధించినటువంటి ఆ ఇంటిని మన భద్రతా బలగాలు పేల్చేశాయి. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా, ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే అక్కడ వాలిపోతున్నాయి మన భద్రతా దళాలు. మాడ్యూల్స్ అన్నింటినీ కూడా వరుసగా బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరుస అరెస్టులకు పాల్పడుతూనే ఉన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా కొన్ని వేల మందిని, లక్షల మందిని ఒకేసారి పేల్చేయాలని చెప్పి ఈ ఉగ్రవాదులు ప్లాన్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరొక వైపు పంజాబ్లో కూడా ఒక మాడ్యూల్ని బయట పెట్టారు, ఒక కుట్రని భగ్నం చేశారు. అదిగో మీరు చూస్తున్నారు. రాత్రి సమయంలో ఈ దాడులు జరిగాయి. ఒక్కసారిగా మన భద్రతా బలగాలు ఆ ఇంటిని పూర్తిగా పేల్చివేసినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇక ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే కొంత రిస్క్ అనిపించింది. లోపల ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా మరిన్ని వస్తువులు ఉండే అవకాశం ఉందేమో అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మెసేజ్ కూడా పంపించాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాకు ఏదైనా నష్టం చేయాలని చూస్తే మన దేశంలో ఉంటూ, మన తిండి తింటూ, మన ట్యాక్సుల మీద బతుకుతూ చివరికి మనకే నష్టం చేయాలని చూస్తే ఏం జరుగుతుందో చూపించేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆ ఇంటిని పూర్తిగా పేల్చివేశారు. ఇలాంటి వాళ్ళకి మన దేశంలో ఉండే హక్కు లేదు. సో అదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇంతకుముందు నేను మీకు నైట్ టైం జరిగినటువంటి ఎక్స్ప్లోజన్కి సంబంధించిన విజువల్స్ చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏం మిగిలిందో మీరు చూస్తున్నారు. బూడిద మాత్రమే అక్కడ మిగిలింది. సో దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. మనకి నష్టం చేయాలని చూస్తే. మరోవైపు పంజాబ్లో కూడా ఒక కుట్రను భగ్నం చేశారు. ఐఎస్ఐతో కనెక్షన్స్ ఉండి, అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఇది పాక్ గూఢచర్య సంస్థ. ఈ సంస్థతో కనెక్షన్స్ ఉన్నటువంటి ఒక మాడ్యూల్ని ఇప్పుడు పంజాబ్లో కూడా భగ్నం చేశారు. వీళ్ళందరూ ఒక మాడ్యూల్గా ఏర్పడి గ్రనేడ్ దాడులు చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో 10 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మలేషియాకు చెందినటువంటి కొంతమంది ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లతో వీళ్ళు సంప్రదింపులు జరిపారు, వాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడి నుంచి కొన్ని భారీ ఎత్తున గ్రనేడ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ని ఇంపోర్ట్ చేసుకొని దొంగ మార్గాల ద్వారా వాటిని సేకరించి ఇక్కడ జనావాసాల్లో ఆ గ్రనేడ్ బ్లాస్ట్లు జరపాలి అంటూ వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పంజాబ్లో మరొక మాడ్యూల్ని బ్లాస్ట్ చేశారు. ఓ పక్క ఫరీదాబాద్ మాడ్యూల్ మనం చూసాం, ఆ తర్వాత ఇప్పుడు పంజాబ్ చూస్తున్నాం, కాశ్మీర్లో చూస్తున్నాం. మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉగ్రమూలాలు బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో బయటపడుతున్నాయి, గుంటూరులో కూడా బయటపడ్డ విషయం మనం చూసాం. గుంటూరులో భారీగా ఉగ్రవాదులు ఉన్నారని, పెద్ద ఎత్తున అక్కడ ఒక పెద్ద మాడ్యూల్ నడుస్తుందని, చాలా కనెక్షన్స్ ఉన్నాయని మనం వింటూనే వస్తున్నాం. ఇలా దేశవ్యాప్తంగా నలుమూలలా వీళ్ళు విస్తరించారు, వ్యాపించారు. ఏ క్షణంలో అయినా సరే ఒక పెద్ద కుట్రకు తెరతీసినట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తం 5 దశల్లో ఈ దాడులు చేయాలంటూ వీళ్ళు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొదటి దశ చూస్తే జైషే మహమ్మద్ అలాగే అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఈ రెండు కలిసి ఒక మాడ్యూల్ని ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో ఐఈడి అసెంబుల్ చేయడానికి ఈ మందుగుండు సామాగ్రి, ఏవైతే ఎక్స్ప్లోజివ్స్ అవసరం అవుతాయో ఇంగ్రీడియంట్స్, అవన్నీ కూడా గ్యాదర్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. అంటే స్టేజెస్గా డివైడ్ చేసుకున్నారు. ఎలా ప్లాన్ చేయాలి, ఈ మాడ్యూల్ ఎలా రన్ చేయాలి అనే దానికి, అలాగే ఎలా విధ్వంసం సృష్టించాలి మన దేశంలో అనడానికి స్టేజెస్ డిసైడ్ చేసుకున్నారు. ఇక థర్డ్ స్టేజ్లో ఐఈడీలు తయారు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. 4వ స్టేజ్లో బాంబులు పంపిణీ చేయాలి. ఈ తయారు చేసినటువంటి బాంబులన్నీ కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. అయితే
ఇదంతా కూడా ఆగస్టులోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. సుమారుగా దివాళీ టైం లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ట్రై చేశారు, కానీ అప్పుడు కుదరలేదు. దాన్ని ఇప్పుడు డిసెంబర్ 6కి మార్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ జనవరి 26కి మార్చుకున్నారు, వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ డిలే అవ్వడం వల్ల. అయితే ఈలోగా జమ్మూ కాశ్మీర్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కొన్ని పోస్టర్స్ అక్కడ కనిపించడం, వాటికి సంబంధించి కూపీలాగే ప్రయత్నంలో ఈ తీగలాగితే డొంక కదిలినట్లు కాశ్మీర్ నుంచి ఫరియాబాద్కి, ఫరియాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, ఇటు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, ఇలా అన్ని చోట్లకి కనెక్షన్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఫరియాబాద్లో మాడ్యూల్ బయటపడిందో, దానికి అంటే ఈ గ్రూప్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ బయటపడ్డాయో, అక్కడ అరెస్టులు చేశారు డాక్టర్స్ని. ఇమ్మీడియట్గా ఈ ఒమర్ నబీ అనే వ్యక్తి కంగారు పడ్డాడు. ఇక్కడ దాకా వస్తారు, నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అవుతుంది, అక్కడి నుంచి సమాచారం వాళ్ళు కనుక గ్యాదర్ చేస్తే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ని కనుక తీసుకోగలిగితే అక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళ నుంచి నెక్స్ట్ ఇక్కడికి వస్తారు ట్రాక్ చేసుకుంటూ. ఆల్రెడీ కాశ్మీర్లో అలాగే ఫరియాబాద్లో బర్స్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇక అవకాశం ఉండకూడదు, ఎలాగైనా నష్టం చేయాలన్న ఉద్దేశంతో అక్కడ అతను ఇంత పెద్ద బ్లాస్ట్కి పాల్పడ్డాడో మనం చూసాం. ఆ తర్వాత కూడా ఇక అక్కడితో ఆగిపోతుందని కూడా కొంతమంది అనుకున్నారు, వాళ్ళలో కొంతమంది భావించారు ఇక్కడ బ్లాస్ట్ అయిపోయింది, ఇక్కడతో కనెక్షన్స్ అయిపోయాయి, అతను ప్రాణాలు కోల్పోయాడు కదా, ఇంకెవరు దొరకరని చెప్పేసి అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నెట్వర్క్ని మొత్తాన్ని బర్స్ట్ చేశారు మన ఇంటెలిజెన్స్ సిబ్బంది. ఎక్కడ చూసినా సరే ఇలాంటి ఈ మాడ్యూల్స్ బయటపడుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం పంజాబ్లో ఒక మాడ్యూల్ని, అలా గ్రనేడ్ మాడ్యూల్ని బయటకు తీశారు. ఇక్కడ ఢిల్లీలో ఐఈడి మాడ్యూల్ని బయటకు తీశారు. 2900 కిలోల పేలుడు పదార్థాలు కాశ్మీర్లో పట్టుకున్నారు. హైదరాబాద్లో మనం చూసాం, రెజిన్ని కలిపి ఎంతమంది ప్రాణాలను తీయాలని చూశారు. ఇలా చాలా రకాలుగా ప్లాన్స్ చేశారు. దేర్ మెయిన్ టార్గెట్ ఈజ్ జనవరి 26 ఎర్రకోట దగ్గర ఈ దాడులకు పాల్పడాలి. అలాగే దేశవ్యాప్తంగా ఒకేసారి కొన్ని వందల చోట్ల ఈ దాడులు జరగాలి. కొన్ని చోట్ల ఈ కెమికల్స్ని ఫుడ్లో మిక్స్ చేయడం ద్వారా కొంతమంది ప్రాణాలు తీయాలని, కొన్ని చోట్ల గ్రనేడ్ మాడ్యూల్స్ ద్వారా ఆ గ్రనేడ్స్ ఐఈడీస్ పేల్చాలని, కొన్ని చోట్ల ఈ కెమికల్స్తో తయారు చేసినటువంటి ఎక్స్ప్లోజివ్స్ని పేల్చాలని, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. వీ డోంట్ నో ఇంకా ఎన్ని ఉన్నాయో, హౌ మెనీ మోర్ దేర్ ఆర్, వీ డోంట్ నో. ఇంకా ఎన్ని దారుణమైనటువంటి నీచమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్నారో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. మీకు తెలిసి ఏదైనా అనుమానం వచ్చిందా, మీకు తెలిసి ఎవరైనా అనుమానంగా కనిపించారా, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అలాంటి చిన్న చిన్న సమాచారాల ద్వారానే ఇంత పెద్ద నెట్వర్క్స్ బర్స్ట్ అవుతున్నటువంటి కండిషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలో జరిగినటువంటి ఎంత భారీ నష్టం, ఎంత భారీ ఎక్స్ప్లోజన్ మనం చూసాం. సో బీ కేర్ఫుల్. మరొకసారి మన సైన్యం కానీ మన ఇంటెలిజెన్స్ కానీ తమ సత్తాని చాటుకున్నారు. దేశవ్యాప్తంగా చేసినటువంటి ప్లాన్స్ని, ఈ మాడ్యూల్స్ అన్నిటినీ బయట పెట్టారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ దిస్ టైం. ఖచ్చితంగా ఇక్కడితో ఆగేది కాదు, ఇది ఉగ్రవాదుల చర్యగా తెలిసింది. అండ్ కొన్ని కంట్రీస్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అనేది తెలుస్తూనే ఉంది మనకి. క్లియర్గా ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తుర్కీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ కోణంలో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరోవైపు మరికొన్ని విదేశాలు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దట్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్, కాకపోతే మరికొన్ని అగ్రదేశాలని చెప్పుకునే వాళ్ళు కొంతమంది కూడా దీని వెనక సపోర్ట్ ఉంది, వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళ ప్లానింగ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.